ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి అంటే యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ సేల్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి, అలాగే కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం షెడ్యూల్ హెచ్ మెడిసిన్స్ అమ్మే వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఆల్ మెడికల్ షాప్స్ కూడా, అలాగే షెడ్యూల్ హెచ్ మెడిసిన్స్ రిజిస్టర్స్ అన్ని కూడా డిజిటలైజేషన్ చేయాలి, అంటే కంప్యూటర్లో పొందుపరచాలి. అలాగే హెచ్ మెడిసిన్స్ అమ్మే మెడికల్ షాప్ వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి. అలాగే యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. అలాగే బిల్ లేకుండా అమ్మకూడదు. అనవసరంగా సెల్ఫ్ మెడికేషన్కి ఎంకరేజ్ చేయొద్దు. కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అవసరమైతేనే యాంటీబయాటిక్స్ వాడాలి. లేదంటే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది బాడీలో. తర్వాత అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ వాడినా దాని ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడకుండా మెడికల్ షాపుల వాళ్ళు కూడా అవసరమైతేనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే ఇవ్వాలని తెలియజేస్తున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అలాగే రవిశంకర్ నారాయణ గారు, డీజీ గారు వారు వచ్చిన తర్వాత ఔషధ నియంత్రణ శాఖలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ మార్పుల్లోనే ఇది ఒక భాగం. యాంటీబయాటిక్స్ మీద వారి యొక్క సలహాలు సూచనలు ఖచ్చితంగా మా కెమిస్టులు అందరూ కూడా పాటిస్తాము. ఈ సమాజంలో మేము కూడా ఒక పాత్రదారులు కాబట్టి దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.